నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 మే 2025 22 మే 2025 ఉదయం 6:30కి వీడియో తీస్తున్నా సార్. మేము నిన్న బయలుదేరినాం, కానీ నాగ్పూర్లో భారీ వర్షం. నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ దాకా అసలు రోడే కనవలేదు. ఇక దానివల్ల చాలా స్లోగా రావడం జరిగింది. ఇక మెల్లగా బండ్లు, ఎందుకంటే 7 బండ్లు అయినాయి. కస్టమర్లు మనల్ని నమ్మి చాలామంది డబ్బులు ఆన్లైన్ చేశారు. బండ్లు క్షేమంగా ఇంటి దాకా ఏరుకోవాలి, అది మన బాధ్యత. కాబట్టి మెల్లగా బండ్లు తీసుకొని వచ్చినాం. ఇంకొక 70-80 కిలోమీటర్లు అయితే జగిత్యాల రీచ్ అవుతాం. ఇప్పుడు ఇది జన్నారం ఫారెస్ట్లో ఉన్నా. అయితే బండి నడపంగా ఒక ఆలోచన వచ్చింది. అది కొన్ని సంవత్సరాల క్రితం మన ఉత్తర తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలల్లో చాలామంది మిలిటెంట్లు ఉన్నారు. మిలిటెంట్లు అంటే అటు ఇన్ఫార్మర్లు అని, ఇటు మిలిటెంట్ అని. ఇన్ఫార్మర్ అనేటోడేమో పోలీసుకు సంబంధించిన వ్యక్తి, మిలిటెంట్ అనేటోడేమో అన్నలకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఒకటే ఊరోళ్ళు ఉందరు. ఒకడు పోలీసు వాళ్ళకి సమాచారం ఇస్తుండే, ఒకడు అన్నలకు సమాచారం ఇస్తుండే. ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరో పోలీస్ స్టేషన్కి పోయి సెటిల్మెంట్లు చేస్తున్నారు. పోలీసు వాళ్ళతో ఎవరికి ఎక్కువ లావాదేవీలు ఉన్నాయి, వీటి మీద వాళ్ళు మాట్లాడుకుంటా ఉందరు అన్నట్టు. అయితే ఈ విషయం నాకు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటే, మొన్న మన భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ జ్యోతి, ఆమె పేరు. ఆమె ఏం చేసిందంటే, పాకిస్తాన్ తీవ్రవాదులతోటి మన దేశ రహస్యాలు షేర్ చేసుకుంది. ఇదంతా ఎందుకు చేసిందంటే డబ్బు కోసం. వీళ్ళు వెనకట మన దగ్గర ఈ అన్నలు ఉన్నప్పుడు ఓ పోలీస్ ఇన్ఫార్మర్ ఉంటుండే ఊళ్ళే. వాడు ఊళ్ళే అన్నలు ఎవరింటికి వచ్చారు, ఎవరు అన్నం పెట్టారు, ఎవరితోటి వాళ్ళు ఎక్కువ డిస్కషన్ చేసారు, ఏం జరిగింది అనేది వాడు చెప్తుండే. అదే ఇన్ఫార్మర్, అదే సానుభూతి పరులు ఉంటారు మావోయిస్టులకు. వాళ్ళన్న ఊళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చిపోగానే వాళ్ళు మావోయిస్టులకు సమాచారం ఇద్దరు. ఇద్దరు కూడా డబ్బు కోసమే పనిచేద్దరు. వీడో 10 రూపాయలు వస్తాయని వీడు, వాడో 10 రూపాయలు వస్తాయని వాడు. కానీ వీళ్ళిద్దరూ అక్కడున్న మేజర్ ఏదైతే వీళ్ళు ఉండే ఊరుందో ఆ ఊరికి అన్యాయం చేసిన వాళ్ళే. ఇది సింపుల్గా చెప్తున్నా, మన భాషలో అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మన ఊరికి సంబంధించిన సమాచారాన్ని ఒక పోలీస్ వ్యవస్థతో సంబంధించిన వాళ్ళతో షేర్ చేసుకున్నా, ఒక మావోయిస్టు వాళ్ళతో షేర్ చేసుకున్నా, ఈ రెండు కూడా మన ఊరికి జరిగే నష్టమే తప్ప లాభం లేదు. అదే పని ఈమె జ్యోతి మల్హోత్రానే ఆ అమ్మాయి పాకిస్తాన్ ISIకి సంబంధించిన వాళ్ళతో చేతులు కలిపి పాకిస్తాన్కు 2-3 సార్లు పోయొచ్చి మన దేశానికి సంబంధించిన కొన్ని లొకేషన్స్, ఎక్కడి నుంచి ఎట్లా చూడు ఎట్లా ఓడి అన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉంది. దాని ప్రకారం ఆమెను ఇక ప్రజలు ఫాలో అవుతున్నారు. ఇక నేను దేశద్రోహం చేసినా పర్లేదని డబ్బుల కోసం అటు శరీరాన్ని అమ్ముకుంది, ఇటు దేశద్రోహం కూడా చేసింది. మొన్న పుల్వామా అటాక్ జరిగినాక పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసే ఒక కుక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, అందరూ, బౌద్ధుడు, అన్ని మతాల వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే అది మామూలు విషయం, మామూలు సంఘటన కాదు. ఎందుకంటే మనిషి మతాన్ని అడిగి చంపిరని ప్రతి ఒక్క మతస్థుడు బాధపడ్డాడు. ఇక్కడ ఉన్న మతస్థులు రేపొద్దున హిందువులందరూ ఒకటైతే మా పరిస్థితి ఏందని కూడా భయపడ్డారు. ఆ రేంజ్లో జరిగింది అది సంఘటన. కానీ హిందువులు ఐకమత్యంతో ఉండి వాళ్ళు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడి మంచి అది చేశారు. అయితే ఈ సంఘటన జరగడానికి ముందు ఈ మహిళ ఆ లొకేషన్స్ అన్ని చూసింది, ఆ లొకేషన్లలో షూట్ చేసింది. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ పోయింది, పాకిస్తాన్ నుంచి దుబాయ్ నుంచి ఇండియా. ఈమెతో పాటు ఇంకొంతమంది దేశద్రోహులు ఉన్నారు. ఇప్పుడు నేనున్నా సార్, నేను ఆన్లైన్ మాధ్యమాలలో కార్లు అమ్ముకొని బతుకుతున్నా. నా జీవనోపాధి ఇది. నాకు నెలకు ఇంత డబ్బు వస్తుంది, నాకు మంచిగా కడుతుంది ఫ్యామిలీ, టెన్షన్ లేదు. నేను దేశద్రోహం చేసి సంపాదించుకొని ఏ దేశం పోవాలి? ఆ లాజిక్ మర్చిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు
చిన్న లాజిక్ ఏంటంటే మా ఏరియాలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం మాది, ఇదంతా అదే. ఇప్పుడు నేను ప్రయాణం చేసే ప్లేస్ కూడా ఒకప్పుడు భయంకరంగా మావోయిస్టులు ఉంటున్నారు. రాత్రి 7 తర్వాత ఈ జంగళ్ళకి ఎవరు రాకపో అంత పరిస్థితి ఉంటుండే. ఒక మావోయిస్టు సమాచారాన్ని ఇచ్చే ఒక ఇన్ఫార్మర్ ఎవరైతే సానుభూతి పరుడు ఉన్నాడో, మావోయిస్టు సానుభూతి పరుడు, వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు. సేమ్ ఈ జ్యోతి మల్హోత్రా లెక్క పనిచేసి అన్ని సమాచారాలు ఇస్తాడు. మస్తు వాళ్ళకు అన్ని అలా చాలా సార్లు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతాడు, అన్ని ఎత్తాడు. కానీ ఎప్పుడైతే ఈ మావోయిస్టు పోలీసు వాళ్ళతోటి గిట్ట కలిసిండు అనే, మావోయిస్టు సానుభూతి పరుడు పోలీసు వాళ్ళని కలిసిండు అనే విషయం మావోయిస్టులకు వెళ్తుందో, నువ్వు చేసిన మంచి మొత్తం మర్చిపోయి ఇమీడియట్లీ నీ చంపేస్తాడు. నన్ను అడిగితే ఈ జ్యోతి మల్హోత్రాని కూడా వాళ్ళు చంపేది ఉండే, అనవసరంగా ఇడిచిపెట్టింది. ఎందుకంటే మనం అనుకుంటాం పాపం అమ్మాయి ఆడపిల్ల ఏదో బతుకుదేరు కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని 10 రూపాయలు అత్తున్నాయి, ఆమె అనవసరంగా ఆమెను పొట్టను పెట్టుకున్నారని మనం తర్వాత బాధపడతాం. కానీ ఆమె చేసిన ఘనకార్యం వల్ల 30 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. 30 కుటుంబాలు, 1 కాదు 2 కాదు, 30 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది ఈమె వల్లనే. పాకిస్తాన్ అనే దేశం సర్వనాశనమైంది. 11 ఎయిర్ బేసులు తుక్కు వేసింది మన ఇండియన్ ఆర్మీ. 11 ఎయిర్ బేసులు తుక్కు అయినాయి. పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకుందంటే ఏమంటారు కదా, చెప్పుకుంటే మానం పోద్ది, చెప్పకపోతే పానం పోద్ది అనే పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళది. వాళ్ళు బయట ప్రపంచానికి యుద్ధంలో మేమే గెలిచినామని కేకులు పంచుకుంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఒక మనిషి ఒక మతానికి సంబంధించిన దాన్ని మనం ప్రొజెక్ట్ చేసే ముందు ఏ మతస్థుడైనా, నేను జై శ్రీరామ్ అంట, క్రిస్టియన్ పేర్ ద లార్డ్ అంటాడు, ముస్లిం సలాం అలైకుం అంటాడు, సిక్కులోళ్ళు వాయుగురు అంటారు. ఇట్లా ఎవరికి సంబంధించిన దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కానీ జ్యోతి మల్హోత్రా ఏం చేసిందంటే పాకిస్తాన్ బాగా ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే, కన్న తల్లిదండ్రులను మీరు చంపినా పర్లేదు కానీ నాకు పాకిస్తాన్ వాళ్ళే కావాలి, నేను పాకిస్తాన్ వాళ్ళతోటే ఉంటా, నాకు పాకిస్తాన్ అనేది అడక తినే దేశం కాబట్టి నాకు బాగా ఇష్టం, నేను కూడా సిప్ప పట్టుకుని అడ కూర్చుంటా అని అంత ప్రేమించింది పుణ్యాత్తురాలు. దేశద్రోహులను పట్టుకోకపోతే చాలా నష్టపోతుంది. ఇప్పుడు బయట శత్రువు ఉండడానికి మనకు తెలుసు, అలర్ట్గా ఉంటాం, కానీ మన దగ్గరనే శత్రువు ఉండని మనకు తెలియదు కదా. అట్లా జరిగిన సంఘటనల భారతదేశం కొన్ని కుటుంబాలను కోల్పోయింది. కానీ ప్రతీకారం ఎట్లుంటది, పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది, మామూలు బుద్ధి కాదు. మళ్ళా ఇప్పుడు నాకు తెలిసి పాకిస్తాన్ వాడు ఎవడన్నా మన దేశం మీద ఏదన్నా అటాక్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకునే ముందడికి వస్తారు. ఆ రేంజ్లు ఉంది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ యొక్క లెవెల్. ప్రపంచ దేశాలు పరిశాన్ అయ్యే స్టేజ్కి తీసుకొచ్చినాం మనం. ఈ జ్యోతి మల్హోత్రా అనే అమ్మ తల్లి యూట్యూబ్ నుంచి నాకు తెలిసి ఆమెకు నెలకు 1 లక్ష పైననే సాలరీ వస్తుంది. ఒక మనిషి బతకడానికి 1,00,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. చాలా మంది మహిళలు ఇళ్లలో పనులు చేస్తారు, పాష్ పని అంటాం మన భాషలో. పాష్ పని చేసేటోళ్ళు వాళ్ళు 4-5 ఇల్లులు పట్టుకొని ఇంట్లోకి పొద్దుగాలను పోయి ఊడ్చుడు, తుడుచుడు, బోలు దోముడు, గిన్నెలు కడుగుడు, ఎంత సపరేట్ టకటక పని చేసి ఇల్లు అయిపోగానే ఇంకో ఇంటి పోడు, అట్లా రోజుకు 5-6 ఇల్లులు పెట్టుకుంటారు. వాళ్ళకు ఒక ఇంటి నుంచి నెలకు 1,500 2,000 వస్తాయి. నెలకు 1,500 2,000 5-6 ఇల్లులు పెట్టుకుంటుంది ఆమె. అంటే ఆమె సాలరీ నెలకు 10 నుంచి 15,000. ఆమె ప్రశాంతంగా కుటుంబంతో మంచిగా బతుకుతుంది. కానీ ఇసొంటోళ్ళు ఈమె పుణ్యాత్రాలు ఉంది కదా, ఈ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి ఏమంటదంటే, నేను కుక్కను కదా, నాకు హక్కులు లేవా, నేను మొరగద్దా, నాకు స్వతంత్ర రాజ్యాంగం కల్పించిన హక్కులు, నేను ఏమైనా మాట్లాడచ్చు, నాకు ఛానల్ ఉంది, నేను ఏమైనా వేయచ్చు, దేశ రహస్యాలు పక్కనికి ఇవ్వచ్చు, అని దగ్గర శారీరక సంబంధం పెట్టుకోవచ్చు, అది నా పర్సనల్ అని మాట్లాడుతుంది ఈ మేడం. పర్సనల్ ఎందుకంటే మనం ఇప్పుడు ఒక మగోడు ఒక వీడియో తీసిండు అనుకో, అడే చేస్తాడు, టీ షర్ట్ దొరుకుంటాడు, పాయింట్ వేసుకుంటాడు, బూట్లు దొరుకుంటాడు, ఇంకొంచెం అందంగా వాళ్ళని అద్దాలు పెట్టుకుంటాడు, ఓ మెడలో 2 చైన్లు వేసుకొని ఆ చైన్లు చూపెట్టుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటారు మగోడు. అంతకు మించి ఏం చేయలేడు. అదే ఒక అమ్మాయి వీడియో చేయాలంటే బట్టలు కట్ చేసిన బట్టలు వేసుకుంటుంది, కొన్ని వస్తువులు బాడీలో ఉన్న కొన్ని వస్తువులు ఐటమ్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది, చూసి వీడియోలు చేస్తాయి. అసలు లక్షల వ్యూస్ వస్తాయి. ఆ దేశ ద్రోహురాలైనా యువతైనా.
ఇక అది జనాలు ఏంటంటే ఇప్పుడు అందరికి అవయవాలు ఉంటాయి, వేరే ఏమి ఉండయి. ప్రతి ఒక్క మనిషికి పెద్ద పెద్ద భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మనిషికి ఏమేమి ఉండాలో అవన్నీ ఉంటాయి. కానీ మనం కొంచెం ఎక్స్పోజింగ్ చేసి కొంచెం పాపులర్ అయి పబ్లిక్ ఫిగర్ అయి అప్పుడు దేశద్రోహం చేయాలి. మీకు గుర్తుందో లేదో, మోనికా బేడి అనుకుంటా, ఒక హీరోయిన్ కదా, ఆ మేడం ఏం చేసిందంటే ఒక ఆడు టెర్రరిస్ట్ని ప్రేమించింది. ఆ టెర్రరిస్ట్ తోటి సినిమాలలో అవకాశాలు, తెలుగు సినిమాలు కూడా చాలా నటించింది. లాస్ట్కి ఏమైంది ఆమె బతుకు? ఇప్పుడు ఆమె పరిస్థితి ఇప్పుడు వాళ్ళకన్నా గుర్తుందా? కనీసం మర్చిపోయినాం. క్లైమాక్స్ అదే ఉంటుంది. ఇప్పుడు మనం మంచి చేసుకుంటా పోయినాం అనుకో, ఈ మంచికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే మంచికే తిక్కలెత్తది. ఇంకా మాకు ఇన్ని మంచులు చేస్తున్నా నాకెప్పుడు మంచి అవకాశం వస్తలేదని మంచికే విరక్తి పుడుతుంది. ఆ టైం బాగా పడుతుంది. కానీ ఏ రోజైతే వస్తుందో టైము మామూలుగా రాదు కాదు. అందుకే అంటారు దేవుడు ఇస్తే ఒకటేసారి భయంకరంగా ఇక్కడ భరించలేకుండా అని. అట్లుంటది. అది మంచికి సంబంధించి. చెడు అంటారా, కొన్ని రోజులు పాపులేషన్ పబ్లిక్ ఫిగర్ లెక్క భయంకరంగా పబ్లిసిటీ వస్తుంది. అందరు ఫోటోలు దిగుడు, మిమ్మల్ని పొగుడు అన్ని జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత ఒకటేసారి మీరు కనుమరుగు అయిపోవడం కూడా ఖాయం. ఆమె నేను కొన్ని రీల్స్ చూసిన, కొన్ని వీడియోలు కూడా చూసిన. ఆమె వేరే దేశం, శత్రు దేశం పోయినప్పుడు ఆమె భాష, ఆమె అక్కడ చేసిన వీడియోలు, ఆమె చెప్పే విధానం ఇండియాలో ఉన్న భారతీయులందరికీ అబ్బా నిజంగానా ఇంత అంటే మనం అబద్ధాన్ని నిజం చేయడానికి ఈ యొక్క మహిళను మేడంను వాళ్ళు వాడుకొని, ఈమెను కూడా వాడుకొని లాస్ట్కి ఇప్పుడు ఈమెను లోపల వారేసింది. ఒక దేశం మీద దాడి జరిగి కొంతమంది ఎవరైతే టూరిస్టులను చంపినప్పుడు ఆ దేశానికి సంబంధించిన ఎంబసీలో పనిచేసే ఒక గజ్జి కుక్కగాడు కేక్ అడిగేసిండు. కేక్ పట్టుకొని పోయిండు. దాన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అది అక్కడ కేక్ పట్టుకొని పోతుండు. అంటే మేము సాధించినాం, మీ హిందువులకు ఇంతమందిని మేము చంపినాం అని వాడు సెలబ్రేషన్ చేసుకుంటుండు. మనకేమో బుద్ధి లేకపోయా. మరి ఇప్పుడు ఈ మల్హోత్రా అనే జ్యోతి మల్హోత్రా అనే మహిళ హిందువే కదా, చనిపోయిన వాళ్ళు కూడా హిందువులే కదా. ఆమెకు మన ధర్మం పట్ల, మన దేశం పట్ల ఏముంది? అసలు దేశద్రోహి మన దేశంలో కాబట్టి ఇప్పుడు ఆమె తీసుకుపోయి లోపల కూర్చుని పెట్టి ఆమెకు మంచిగా టైంకు ఛాయ్, టిఫిన్, భోజనం పెట్టి ఇంట్రాగేషన్ చేస్తారు. అదే అరబ్ కంట్రీలో అయితే ఇమీడియట్లీ ఇట్లా దేశద్రోహం చేసిందని తెలంగాణ తీసుకుపోయి పటపట్ 10 నిమిషాలలో కలాస్. ఇంకొకరు దేశద్రోహం చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే విచారించాలి, 50 ఏళ్ళైనా పర్లేదు, 60-70 ఏళ్ళైనా పర్లేదు, విచారించుర్రి. ఆమె మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టుర్రి, ఆమెకు బార్కేడ్ ఇయ్యి, ఆమెకు బెడ్ ఇయ్యి, కూలర్ ఇయ్యి, మంచి టీవీ ఇయ్యి, ఆడ కూర్చొని కూడా యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంది. అప్పుడు ఆమె 50 ఏళ్ళ తర్వాత మేము తీర్పిచ్చి ఆమె దేశద్రోహం చేసిందా లేదా అప్పుడు మేము చెప్తామనే స్టేజ్ ఉంటుంది మనలో. ఇది ఆదిలాబాద్ ఫారెస్ట్ లా, ఉట్నూరు జంగల్లా. అందుకే బండి స్లోగా నడుపుతున్నా, ఎందుకంటే మీకు కూడా ఇదొక మంచి లొకేషన్ చూపెట్టినట్టు ఉంటుంది అనే ఉద్దేశంలో. నాకెందుకో లిస్టుల పేర్లు చదివినప్పుడు అలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తీవ్రవాదికి కావాల్సింది ఏంది? టార్గెట్ హిందువే, మిగతా లెవెల్ కాదు. కానీ తీవ్రవాదులకు సపోర్ట్ చేసినప్పుడు కూడా హిందూ అయిపోయింది. అదే మన కర్మ. ఒక్క ముగ్గురు వచ్చి 28 మందిని చంపారు. అదే ఒక 100 మంది వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైతే డబ్బుల కోసం దేశ రహస్యాలు షేర్ చేసుకున్నారో రేపు వాడు మీ ఇంటి దాకా రావడానికి, మీ తల్లిదండ్రులను చంపడానికి గ్యారంటీ ఏమి? ఇక ఆ విషయం పక్కకి పెడితే విజయనగరంలో ఎవడైతే దొరికిండో పెద్ద కుటుంబం వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారంట.
మంచి ఉన్నత చదువులు చదివి పోలీస్ జాబ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది ఈ తీవ్రవాద చేయబట్టి? వాళ్ళ టార్గెట్ ఏంటిది? ఆర్ఎస్ఎస్ లీడర్స్, అంటే హిందూ ధర్మంకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ టార్గెట్. అరే మేము వాళ్ళని ఏమనవరా భయ్, మా పని ఏదో మేము చేసుకొని మా బతుకులేమో బతుకుతాయి. మీరు ఏమేమో కట్టుకోర్రి, ఏమేమో ప్రార్థనలు చేసుకోర్రి, మీరు మత మార్పిడి చేసుకోర్రి, గంగలవాడి సాగుర్రి, కానీ మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటారు? మేము మిమ్మల్ని అనుకుంటలేము కదా. ఇప్పుడు మీరు కూడా అందరు హిందువులే ఒకప్పుడు, ఆ విషయం మీరు మర్చిపోయారు. సరే మీకు ఒకటి నచ్చింది, వాళ్ళకి వైరు అలా జావుర్రి, కానీ మమ్మల్ని చంపాలనే టార్గెట్ ఎందుకు ఎట్టుకుంటారు? మేము మిమ్మల్ని ఏమంటలేం కదా. ప్రపంచంలో మిగిలింది హిందూ ధర్మానికి సంబంధించిన ఒకే ఒక్క దేశం భారతదేశమే. ఇది అయిపోయిన తర్వాత ఇక హిందువులే లేరుగా. మీరు పక్క దేశాలలో పోయి చూడిపోరు, ఎంతమంది హిందూ ధర్మంలోకి వచ్చి మంచిగా భజనలు ప్రార్థనలు చేసుకుంటే భగవంతుని కృష్ణుని ఆరాధించుతారు. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ గురించి తెలుసుకోరు. పెద్ద పెద్ద దేశాలు అరబ్ కంట్రీ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, ముస్లిం కంట్రీస్, వాళ్ళ కరెన్సీ మీద మా దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. వాళ్ళందరూ నమ్ముతారు మేము ఒకప్పుడు హిందువులం, కన్వర్ట్ అయినా మేము ఆ ఆచారాలను మర్చిపోము, ఆ దేవుళ్ళని మర్చిపోమని ఇప్పటికీ నమ్ముతారు. అరే మీకు మా మీద ఎందుకు అంత పగ, మా మీద ఎందుకు అంత శత్రుత్వం? మేమేమంటున్నాం? మేము ఎక్కడైనా బాంబులు పెట్టేవాళ్ళని చంపం. చరిత్ర మొత్తం దిగిరు, ఎక్కడైనా వాళ్ళని బాంబులు పెట్టి ఒక హిందూ టెర్రరిస్టు వీడు బాంబు పెట్టి ఇంతమందిని చంపిడని ఒకటి ప్రూవ్ చేయరు మీరు. మాకేముంటుంది? మేము బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మా వాడకట్టోళ్ళు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, ఇట్లుంటుంది మా ఆలోచన. 10 రూపాయలు సంపాదించుకోవాలి, పెళ్ళం పోరాలతో మంచిగా బతకాలి, చచ్చిపోయినా కానీ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరేం కోరుకుంటారా? నేను టెర్రరిస్ట్ కావాలి, నా కొడుకు టెర్రరిస్ట్ కావాలి, ఆన్ కొడుకు టెర్రరిస్ట్ కావాలి, ఆన్ తర్వాత ఆన్ కొడుకు టెర్రరిస్ట్ కావాలి, మా కుటుంబంలో 10 మందిని కన్నా 10 మంది టెర్రరిస్టులు కావాలి, వీళ్ళు ఒక 1000 మందిని చంపాలి అని మీరు కోరుకుంటారు. మీకు మాకున్న తేడా అది. పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు దేశం విడిచిపెట్టి పీకుర్రి. నిజంగా చెప్తున్నా, మీరు తల్లిని కూడా అమ్ముతారు. మీరు దేశాన్ని నమ్మినోడు తల్లిని అమ్మడా? మీకు ఆ సెంటిమెంట్లు ఏముంటాయి? దొంగన కొడుకులు మీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. ఇప్పటికే మా దేశంలో 18 మంది జనాభా ఉంది. మీలాంటి వాళ్ళు దేశం విడిచిపెట్టిపోతే కొంచెం అన్న జాగా కాలైతుంది. నిన్న మొన్న శ్రీలంకలో సుప్రీంకోర్టుకు పోయి మేము ఇక్కడ బతకడానికి వచ్చినాం, మాకు ఆశ్రయం కల్పించారంటే సుప్రీంకోర్టు చర్యలు మంచి చంపిందంట. మాకే కోకుందాం అంటే తీరుతలేదురా, 18 మంది కాలిపోయినా ఇదన్నా ధర్మసత్రం చాలా దొబ్బేరు ఇడికెళ్ళండి. నిజంగా ఇటువంటి తీర్పులు వారంకొకటి రావాలి. అన్ని దేశాలకు వర్తించాలి. ఇది ఎవ్వడు ఉండదు ఈ దేశంలో. పక్క దేశంలో పోయి ఎవడన్నా ఉండాలంటే ఆయనకి ఎన్నో రూల్స్, ఇప్పుడు అమెరికా కూడా ఎన్నో రూల్స్ పెట్టిండు, రావాలంటే ఇది, పోవాలంటే గదే అని. ఇక మనకేమో బుద్ధి లేదే, మనం అందరు తీసుకొచ్చి కొంపలు పెట్టుకుంటున్నాం. రేపు పొద్దుగాల ఆడు 20 మందిని కానీ ఆ 20 మందిని తీవ్రవాదులు అని చెప్తాడు, ఆ 20 మంది 60 మందిని చంపుతారు. అప్పుడు బుద్ధి వస్తుంది మనకు, అప్పటిదాకా రాదు. జగిత్యాల న్యూ బస్ స్టాండ్ చౌరస్తాల నిజామాబాద్ నుంచి వచ్చి పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసారు ఒక తీవ్రవాదిని. అక్కడనే తిరుగుతుండ్రు, అక్కడనే దగ్గర కొన్ని నెలలు అవుతుందట బిజినెస్ చేయబట్టి. టోనికి తెలియదు ఆ తీవ్రవాదని. అట్లుంటది వీళ్ళది. కిందికి వెళ్ళి షాప కింద మెల్లమెల్లగా వచ్చి బాంబ్ బ్లాస్ట్ అయ్యేదాకా, అప్పటిదాకా ఎవరికి తెలియదు. తెలిసినాక మళ్ళీ కొన్ని రోజులు ఇక చర్చలు, దాని మీద ఈ ముచ్చట ఆ ముచ్చట మళ్ళీ మర్చిపోతాం. కలసి మళ్ళీ 4 రోజులకు ఎవరి పని అనుకుంటుంది, మనకు గోకుందాం అంటే తీరకుండా కలసి మళ్ళీ సంపాదన పడతాం. లాస్ట్కు మళ్ళీ ఏదో ఒక సంఘటన జరిగినాక మళ్ళీ గుర్తు, అవరే నేను చూసిన నిజమే, నేను మర్చిపోయినా అనే మాటలు మాట్లాడుతాం. అట్లా ఉంది. ఈయనే కొమరం భీం, బడుగు బలహీన వర్గాల హీరో. గసంటోళ్ళని మన పుస్తకాలలో మన పాఠాలు ఉన్నాయి. ఎవరి పుస్తకాలలో ఎవరి గురించి చెప్తారంటే ఆయన పేరే ఉండే ఔరంగజేబా, ఔరంగజేబు గసంటోని గురించి రాస్తాం మనం పుస్తకాలలో, పురాణాలకు. ఇంకా దానికి మార్కులు ఎక్కువ పెడతాం. ఇగో ఈ ఔరంగజేబు చరిత్ర రాస్తే నీకు 20 మార్కులను పెడతాం. పురాణాలు ఏం చేస్తారు పాపం, అదే చదువుతారు. ఔరంగజేబు గురించి ఛత్రపతి శివాజీ మహారాజు 5 మార్కులు పెడితే చదువరు.
ఎందుకంటే ఇది ధర్మానికి సంబంధించింది, అదేమో ధర్మానికి సంబంధించింది కాదంటారు. అసంటోని పుస్తకాల పాఠ్యాలలో అని పేరు ఎందుకు సార్ మనకు? వాడి దేశాన్ని మొత్తం నాశనం చేసిండు. ఎంతమంది హిందువులను చంపిండాడు. గసంటోని పాఠాలు పుస్తకాలలో పెడతారు. స్వాతంత్రం కోసం చనిపోయిన ఎంతో మంది ముస్లింస్ ఉన్నారు. స్వాతంత్రం కోసం చనిపోయిన వాళ్ళు గసంటోళ్ళ పేర్లు పెట్టురు. అబ్దుల్ కలాం చరిత్ర రాయిరి. దేశానికి అణుశక్తి ఏందనేది చూపెట్టిండు. దేశ రక్షణలో ఆయన భాగం ఎంతుంది మనకు. ఎంతో మంది గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. అసంటోళ్ళ పేర్లు పెట్టి పిల్లలకు చదివిపోయేది. తీసుకొచ్చి ఆ దరిద్ర పడకోగాంది పెట్టినలా. వాడు ఏ దేశపోడు, ఏ దేశంకి వచ్చిండు, ఆయన మసీద్ ఇక్కడ ఆయన సమాధి మనకెందుకు? వాడు ఎంతమందిని చంపిండు? అసంటోళ్ళని చిన్న పురాణాల మెదట్లా ఆయన గురించి ఎప్పుడు మనమే ఖరాబ్ చేస్తున్నాం మన వ్యవస్థను. బయట వాళ్ళు కూడా వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సూపర్ సెల్స్ అనేటోళ్ళు ఈ జ్యోతి మనోత్తర లాంటిది అది డబ్బు ఇస్తుంది, అవసరమైతే అన్ని ఇస్తుంది, ఇవన్నీ తయారు చేస్తుంది. బాబు నీకు నేను కావాలంటే నువ్వు ఈ పని చేయి, కలస్ పో. ఆడ ఆ పని చేస్తాడు, ఆడ 1 కోటి దొబ్బుతుంది, ఇంకో 1,00,000 వారెత్తుంది. ఇంక పైసలు వచ్చే సుఖం వచ్చే ఈడికి తప్పు చేస్తాడు, కలస్. అట్లా అది పెద్ద సంఘటన జరిగిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఒకటి ఇక్కడ మా తెలంగాణోడే అని మొన్న రీసెంట్లీ పోలీసులు కూడా అరెస్ట్. ఆడేమంటాడంటే, ఇప్పుడు అంతమంది తీవ్రవాదులు వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ఆర్మీ ఏం చేస్తుంది, ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, హోంశాఖ అమిత్ షా ఏం చేస్తుంది అని మాట్లాడినాడు. అరే బాబు, నీ పిల్లం ఏం చేస్తుందో నీకు తెలుస్తుందా? నువ్వు గంత దూరం పోతున్నావు. నీ పిల్లం ఏం చేస్తుందో నీకు తెలుస్తుందా? మనం ఆర్మీ ఏం చేస్తుందనే మాట నువ్వు మాట్లాడినావు కదా, ఒక్కసారి ఆర్మీ ఏం చేస్తుందో ఆడ పోయి చూడిపో. -డిగ్రీలో నిలబడుతుందిరా బాబు. వాళ్ళు కరబుజకాయ కడిగేసి ఆడ పెడితే కరబుజకాయ కూడా గడ్డగట్టుతుంది. ఆ ముక్క కూడా తినలేము నోట్లో పెట్టుకొని. వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని వీడియోలు బయటకత్తే చూస్తే పరేషాన్ అవుతాం. షూ తొడుక్కొని షూ ఇప్పితే షూలో సాక్స్ తీయంగానే ఆ కాళ్ళు మొత్తం పొక్కులు వచ్చి పొక్కలు పడ్డాయి కాళ్ళకు. వాళ్ళు అక్కడ ఈ రోజు వరకు అక్కడ ఉన్నారు కాబట్టి నీలాంటి కుక్కలు ఇక్కడ ఇంటికాడ కూర్చొని మీడియా ఛానల్ అన్ని నచ్చి నీ మూతిలో మూతి పెట్టి నీ మైక్ పెడితే నువ్వు ఈ డైలాగ్ కొట్టగలిగినావు. అదే నువ్వు అన్నట్టు అమిత్ షా ఏం చేస్తుండు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఆర్మీ ఏం చేస్తుంది అన్నావు కదా. వాళ్ళు ఏం చేయకపోతే నీ ఊరుకు, నీదైతే ఖమ్మం జిల్లా ఉందో నీ ఊరికి వచ్చి నీ ఇంటికానే పెడతారు బాంబు. నువ్వు అంతకుముందు మాట్లాడిన ఒక సంఘటన గురించి మనం అన్నదమ్ములం మనం కలిసి ఉండాలని. మీరు అన్నదమ్ములారా? మీరు అన్నదమ్ములు అయితే మరి ఇజ్రాయెల్ ఏంద్రా పాలస్తీన్ అని మొత్తం నాశనం చేసి పారేసింది అన్నదమ్ములే కదా. మీరు అన్నదమ్ములా? ఇనూరి వాడు మాట్లాడిన మాటలు ఇనూరాడు ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడట అంటే, మనిషికి తప్పులకు అవకాశాలు ఇస్తాడట. బిడ్డ నువ్వు ఇన్ని తప్పులు చేశాక నీ జోలికి రాను, చేసుకో అని. అప్పుడు మనిషి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి తప్పు చేయకుండా. అరే నేను ఇన్ని తప్పులు చేసేదాకానే అవకాశం ఉంది, తర్వాత నాకు ఛాన్స్ లేదు కదా అని అసలు తప్ప చేయకుండా ఉంటే ఇంకా బెస్ట్ కదా. కానీ మనం ఏం చేస్తాం, సోషల్ మీడియాలల్లా ఎవడన్నా మీడియా ఛానల్ వాడు వచ్చి మైక్ ముంగట పెట్టంగానే ఇక మన లోపల ఉన్న కమలాసన్ బయటకు వస్తాడు. ఇక భయంకరమైన గొంతేసుకొని మాట్లాడతాను. లేకపోతే నేను రౌడీ షీటర్ అవుతా అంటాను. రౌడీ షీటర్ల బతికేంటిది నీకు తెలియదా? రౌడీ షీటర్ ఏం బిక్తావు చెప్పు? హిందువుల దగ్గర ఏముంది తెలుసా? బాగా భూమాతకు ఉన్నంత ఓపిక ఉంది. పోనీలే పాపం వాడు కూడా తల్లికి బిడ్డ, వానికి కూడా పెళ్ళం ఉంటుంది, వానికి పిల్లం పొరాలు ఉంటారు. ఏదో వాడు ఇచ్చే బిస్కెట్ల కోసం ఆశపడి సోషల్ మీడియాలో 4 ముక్కలు మాట్లాడుతుందని సపరేట్గా మా పని మేము చేసుకుంటాం అంతే. నిజంగా మన దేశంలో ఎట్లుందంటే నోరు ఉంది కానీ అందరూ ప్రతి ఒక్కడు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మా ధర్మం మీనే వాడతారు. ఇక పెద్ద పెద్ద స్టేజీల మీద మాట్లాడతాడు, లాస్ట్ కాడు మా దేవుడే గొప్ప అంటాడు. మా కింద ఈయన గొర్రెలన్నీ మళ్ళీ మాయే. ఆడికి పోయి ఆడి చెప్పే సోదంతా తినేటి మా గొర్రెలే. అరే నేను మన దేవుని అవమానిస్తుండని ఒక్కడన్నా తిరగబడేటోడు ఉంటాడు, ఆయనకి రివర్స్ చెప్పేటోడు ఉంటాడు. మనోళ్ళే మెయిన్ అక్కడ. అందుకే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక తీవ్రవాది వచ్చి అంతమంది హిందువులను చంపినప్పుడు మన దేశంలో ఉన్న
ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళకంటే డేంజర్ కదా. వాడు చంపుతారని తెలుసు, ఈమె చంపడానికి కావాల్సిన వాళ్ళకి ఏమేమి ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, ఏం చేయాలి అన్నీ చూపెట్టింది దొరసాని. అటువంటి పుణ్యాత్తురాలు. నీకు కూడా పక్క పొన్న ఒక బొంద తవ్వి ఆ బొందలో పెడతారు నీ శవానికి అన్ని పురుగులు పడ్డాడు. మీ అయ్యవ్వకు రేపు పొద్దుగాల ఊళ్ళకెళ్ళేట నువ్వంటే ముఖం ఎత్తుకునే పరిస్థితి లేకుండా చేసినాం. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మనల్ని అనేటట్టు చేసినాం. మీ దేశంలో లోపలనే ఉన్నారు, నువ్వు బయట వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు అనే పరిస్థితి తీసుకొచ్చినావు. నువ్వు దేశ ప్రతిష్టను, దేశ గౌరవాన్ని, దేశ పేరును అన్నిటినీ నాశనం చేసినావు. నన్ను అడిగితే నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడనే ఏమైనా వేసుకొని చచ్చిపో. నిజంగా వేస్ట్ నీ బతుకు. ఆడదాని వై ఉండి అంత తెగించుతావు. ఇంకా ఈ మేడం ఏం చేసింది తెలుసా? ఈ సంఘటన జరిగిన తర్వాత, పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత ఒక వీడియో వేసింది. ఆ వీడియోలో పెద్ద పెద్ద నియతి మాటలు మాట్లాడింది. అసలు మన ఆర్మీ ఏం చేస్తుంది, మళ్ళా ఇక్కడ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో మీరు కూడా ఏం చేస్తుర్రు వాళ్ళు చంపంగా, మీకు బాధ్యత లేదా అని మాట్లాడింది. ఇప్పుడు మన ఇంటికి ఒక దొంగడు వస్తాడు, వాళ్ళ దగ్గర కూరగాయలు కోసే కత్తే ఉంటుంది, పెద్ద బాణనాయుధాలు ఏముండే, దాన్ని చూసి కూడా మనకు చెడ్డి తడుతుంది. వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళకు చంపుడు తప్ప వేరే మార్గం ఉండదు. వాళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర AK-47 ఉంది. ఒక్క మ్యాగజైన్లో 30 రౌండ్లు ఉంటాయి. ఆయన దగ్గర ఒక వెపన్కి ఒక మ్యాగజైన్ పెడతాడు, మళ్ళీ బాడీకి ఒక 2-3 మ్యాగజైన్లు ఉంటాయి, గ్రెనేడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ AK-47 డిస్టెన్స్ 3 నుంచి 500 రేంజ్ ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ నుంచి 1/2 కిలోమీటర్ వరకు ఉన్నవని కూడా కొట్టచ్చు. అంత రేంజ్ ఉన్న వెపన్లు పెట్టుకొని వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళు ఏమని తిరగబడతారు చెప్పు? ఫైరింగ్ జరిగిన చిన్న చుతిలి బాంబు వెళ్తేనే గుండె ఒకటిసారి జల్లుమంటది. AK-47 రౌండ్ సౌండ్ ఇను ఒకసారి ఎట్లుంటుంది. 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం సౌండ్ వినబడుతుంది ఒక్క రౌండ్ ఫైర్ అయితే. శరీరంలో ఉన్న ఎంటికలన్నీ లేస్తాయి జల్లుమని. వాళ్ళట అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు బాధ్యత ఉండేనట. వాళ్ళు ఎందుకు మీరు రియాక్ట్ కాలేరు, వాళ్ళ మీద ఎందుకు మీరు తిరగబడాలి అని మాట్లాడింది. మళ్ళీ దాని మీద వీడియో వేసి దొరసాని. అట్లుంటారు మన ఏమంటారు దీన్ని, దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్. అందుకే మనం ఎవడన్నా మన ఏరియాకి రాగానే వానికి ఒకటి ఏదైనా రెంట్కి అడగగానే బయటోడు కదా, వీడికి బతకడానికి వచ్చిండు కదా, మన లోకల్ వాళ్ళ కంటే ఎక్కువ రెంట్కి ఇస్తుండు, ఈయనకి ఇచ్చేద్దాం అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకూడదు. వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఉండి మనకు చేయాల్సిన మనని ఆర్థికంగా డెవలప్ చేస్తాడు, కానీ మనని మొత్తానికి లేపెత్తాడు. అదే జరుగుద్ది. ఇప్పుడు అవే జరుగుతున్నాయి మన దేశంలో. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, మయన్మార్ నుంచి, ఎక్కడెక్కడికి వెళ్ళి శ్రీలంక నుంచి వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మన దేశంలో సెటిల్ అయ్యారు. నాకు తెలిసి కొన్ని కోట్ల మంది ఉంటారు ఇప్పుడు మన ఇండియాలో. మనమే 140 కోట్లు ఉన్నామంటే వాళ్ళు ఈజీగా 10 కోట్లు వెళ్ళారు తీస్తే. నిజంగా అటువంటి చట్టాలు తేవాలి తొందరగా. ఇట్లాంటి దుర్మార్గులు అందరినీ దేశంలోకి వెళ్ళి పంపించడం. ఆ చట్టాలు వస్తే ఇక్కడ ఉన్న ఇండియన్స్లకు ఏం ప్రాబ్లం ఉండదు, ఏ మత వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మన అందరం మంచిగానే ఉన్నాం, కానీ మనకు ప్రాబ్లం ఏడొస్తుందంటే బయట నుంచి కూడా వచ్చి మనకి ఏదో వేసి ఇక్కడ గొల్లలు పెట్టుకోతాం. అది మనం అర్థం చేసుకుంటాం అంతే. ఎందుకో నాకు ఇందాక మిలిటెంట్ల మీద, సానుభూతి పరుల మీద ఆలోచన వచ్చినప్పుడు వీడియో చేయాలనిపించింది. మా ధర్మం ఏదైనా ఓంగా ఆగి గంగమ్మకు దాటుకున్నాం కదా, గంగమ్మకు దండం పెట్టుకొని పోతాం. అది మా ధర్మం. అమ్మ తల్లి ప్రయాణం మంచిగా జరిగేటట్టు చూడండి, నిన్ను దాటిపోతున్నా మళ్ళీ క్షేమంగా వచ్చేటట్టు చూడని మొక్కుతారు. ఇది కడెం ప్రాజెక్ట్ కాడ గేట్లా పడితే ఇట్లా వాటర్ వస్తాయి. మళ్ళీ ఇటు నుంచి ధర్మపురి, రాయపట్నం, రాజమండ్రిలో పోయి భద్రాచలం కాడ నుంచి రాజమండ్రిలో పోయి సముద్రంలో కలుస్తాయి నీళ్ళు. మా ధర్మం బాగా మంచిది సార్. మా ధర్మాన్ని మీరు నాశనం చేయాలనుకుంటే మీరే నాశనం అయిపోతారు.
మా ధర్మం జోలికి రాకుర్రి, పొట్టిగా పరిచయం కాకుర్రి. మేము ఎక్కడ మా ధర్మంలో ఎవడు తీవ్రవాది లేడు, అందరం పని చేసుకొని బతికేటోళ్ళం. మమ్మల్ని ఇట్లనే పని చేసుకొని బతకనియరి. మీరు బాగుండుర్రి, మమ్మల్ని బాగుంచుర్రి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్, జై హింద్.